తెలుగు పొలిటికల్ లీగ్ లో ఇవాల్టి మ్యాచ్ ప్రొద్దుటూరు ఎస్ఎస్ మాల్ కి మారింది. టీడీపీ నేత ప్రవీణ్ కుమార్ రెడ్డి, వైసీపీ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మధ్య టగ్ ఆఫ్ వార్ జరుగుతోంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ప్రవీణ్ రెడ్డి కొట్టిన బౌండరీలు వరదరాజులు రెడ్డి కుమారుని మాల్ పై పడగా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వేసిన బౌన్సర్లు కూడా ఆ మాల్ పైనే పడ్డాయి. ప్రొద్దుటూరులో నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు పీక్స్ కు చేరాయి. ప్రొద్దుటూరు నడిబొడ్డున టీడీపీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డికి చెందిన ఎస్ఎస్ మాల్ ఉంది. 2019లో ఈ మాల్ కు బీపీఎస్ కింద దరఖాస్తు చేసుకోగా ఇప్పటి వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి 2.5 కోట్ల లంచం తీసుకున్నారని ఆరోపించారు టీడీపీ నేత ప్రవీణ్ కుమార్ రెడ్డి. కమిషనర్ రాధా ఉన్నప్పుడు మున్సిపల్ కమిషనర్గా 2.5 కోటి రూపాయలు డబ్బులు తీసుకొని ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకపోయినా కూడా బీపీఎస్ స్కీమ్లో రెగ్యులైజేషన్ అయ్యేదానికి 5.5 కోటి డబ్బు బకాయి ఉన్నా కూడా నువ్వు నీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఆ రోజు ఎమ్మెల్యే నువ్వు, చైర్మన్ మీరు, కమిషనరు మీ రాధా, మీరు అంతా కలిసి 2.5 కోటి డబ్బు నీకు ముట్ట చెప్పింటే ఈ ఎస్ఎస్ మాల్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకుండా రన్నింగ్ చేసినావు. ప్రవీణ్ ఆరోపణల్ని ఖండించిన వైసీపీ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తాను నిప్పని తానే తప్పు చేయలేదన్నారు. ఇట్లా 12 లక్షలు బాకీ ఉంటే 2.5 కోట్లు లంచం ఇస్తారా? 2.5 కోట్లు లంచం ఇస్తే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చిందే? రాలే. రద్దు అయిందే బాకీ? రద్దు కాలే. ఇది సమంజసమైనటువంటి అవినీతి ఆరోపణ ప్రవీణ్. పోనీ ఇదేమన్నా మా మిత్రులదే? ఇదేమన్నా నా బంధువులదే? నా రాజకీయ ప్రత్యర్థులది. నా రాజకీయ ప్రత్యర్థికి సహాయం చేసే వ్యాపారస్తులది. అది ఇంకా చేతనైతే వాళ్ళకు నేను కీడు చేయాలా? చేతనైతే కీడు చేయాలా? నేను కీడు చేసేవాడిని కాదు, లంచం తీసుకునేవాడిని కాదు. ప్రొద్దుటూరు పురపాలక సంఘ కమిషనర్ చట్ట ప్రకారం ఏ విధంగా ప్రయత్నించాలో ఆ విధంగా ప్రయత్నిస్తాడు. వరదరాజుల రెడ్డి, కొండారెడ్డికి చెందిన మాల్ విషయంలో వారిని విమర్శించకుండా తననెందుకు విమర్శించారంటూ మండిపడ్డారు రాచమల్లు. ఎవరు విమర్శించాలా? ప్రవీణ్ విమర్శిస్తే కొండారెడ్డికి సంబంధించిన వాళ్ళే కట్టింది, కొండారెడ్డి వాళ్ళే కట్టినది అంతా వాళ్ళదే. వాళ్ళు లెక్క కట్టాలా? 9 కోట్లు బాకింది కట్టకొని ఉండారు. మళ్ళీ వరదారెడ్డి నీతిపరుడు కదా, ఇన్ని మాటలు చెప్తుంటాడు. బీబీఎస్ డబ్బులు రాబట్టమను 2 ఏళ్ళు అయింది కదా అని చెప్పి వరదరాజరెడ్డిని విమర్శించాలా, కొండారెడ్డిని విమర్శించాలా? నువ్వు వాళ్ళని విమర్శించవు ఎందుకు? భయం. ఏం భయం? ఒకే పార్టీలో కొనసాగుతున్నాం. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేను నువ్వు విమర్శిస్తే, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మున్సిపల్ కమిషన్ను విమర్శిస్తే పైన నీకు తలంటి స్నానం చేపిస్తారు. బాగా సీగుడికాయ కంకుడికాయ వేసి రసం తలంటుతారు. ఆ తలంటుతారు కాబట్టి భయపడి నువ్వు విమర్శించలేకుండా. ఒకటి, అబద్ధాలు చెప్పడం అలవాటు. 2, నిజాలు చెప్పలేకపోవడం. అబద్ధాలు చెప్పడము, నిజాలు చెప్పలేకపోవడం వ్యత్యాసం ఉంది ప్రజలారా. ఒకటి అబద్ధాలు చెప్తాడు, నా మీద చెప్పినట్టు 2.5 కోట్ల లంచము నాకు సంబంధం అన్నట్టు. 2, నిజాలు చెప్పలేకపోవడం. ఇది కొన్నాడికి సంబంధం ఉంది రాబట్టు అని అనాలి చూడి చెప్పలేడు. ఎస్ఎస్ మాల్ విషయంలో జోక్యం చేసుకోవాలన్న ప్రవీణ్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు వైసీపీ నేత. 10 కోట్లు రాబట్టే దాంట్లో నా వంతు ప్రయత్నం నేను చేస్తాడా? ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు చెయ్యి. మాడెం సుధాకర్ రెడ్డి గారు డబ్బులు ఇవ్వకపోతే ధర్నా చేస్తావు. ఇదేమి అంటే వీడికి రాలేవా ఎస్ఎస్ మాల్ కాడికి? ఖచ్చితంగా ఈ ఎస్ఎస్ మాల్కు సంబంధించిన దాని మీద ముఖ్యమంత్రి గారి రిపోర్టుకు పంపిమన్నాడు. ఖచ్చితంగా దొరుకుతారు. ప్రభుత్వం వచ్చింది 2 ఏళ్ళు అయింది, మీరేం బీకుతున్నారంటే? మీ వరదరాజరెడ్డి ఏం చేస్తున్నాడంటే నిద్రపోతున్నాడు అంటారు. నువ్వేం బీకుతున్నావు ప్రవీణ్ అంటే? నువ్వేమంటావు? నన్ను ధర్నా చేయమన్నావు, బాగానే ఉంది. ధర్నా చేసి లెక్క రాబట్టు అన్నావు. నేను ధర్నా చేస్తా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ప్రజాప్రతినిధిగా. మీరు అధికార పక్షంలో ఉండే నాయకులుగా మీరేం చేస్తారబ్బా? గోవాకు పోతారా? నంద్యాల వరదరాజరెడ్డి ఆయన రాబట్టలే, నువ్వు లోకేష్కు ఆత్మ అని చెప్తావు, నువ్వు రాబట్టలే. మరి నన్ను అనడమేందబ్బా నాకు తెలియకడుగుతా. సొంత పార్టీ నుంచి ప్రవీణ్, విపక్షం నుంచి రాచమల్లు చేసిన విమర్శలతో వరదరాజుల రెడ్డి ఇబ్బంది పడాల్సి వచ్చింది. మరి ఇద్దరి విమర్శలపై వరదరాజుల రెడ్డి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.